హాయ్ మిత్రమా, బైబిల్ భాషానికి స్వాగతం. భూతకాలం నీ ఆధారం, వర్తమానం నీ గమనం, భవిష్యత్తు నీ లక్ష్యం, త్రికాలలోనూ శోధన నీ కర్తవ్యం. ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంతా ప్రేమ చూపిన వ్యర్థమే. ఆరోగ్యం పాడైపోయాక ఆయుష్ మిగిలిన వ్యర్థమే. కష్టకాలం గడిచిపోయాక కనికరము చూపిన వ్యర్థమే. ఉన్నప్పుడు తెలియనటువంటి విలువ కోల్పోయాక తెలుసుకున్న వ్యర్థమే. చేయవలసినటువంటి న్యాయం జీవితమంతా కోల్పోయాక చేసిన వ్యర్థమే. ఏడిస్తే మిత్రమా నమ్మకాన్ని కోల్పోతావు, ఆలోచిస్తే సమయాన్ని కోల్పోతావు, భయపడితే బానిసగా మారుతావు, బలహీనంగా ఉంటే నీవు భారంగా మారుతావు, ఆగిపోతే మాత్రం నిన్ను నీవు కోల్పోతావు. అందుకే ధైర్యం ఇవ్వడానికి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవదేవుడు యెహోషువ భక్తునితో ప్రవక్తతో సెలవిస్తున్న మాట, ధైర్యంగా ఉండు, బలంగా ఉండు, భయపడవద్దు, అధైర్యపడవద్దు. ఎందుకనంటే నీ దేవుడిని యెహోవా ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటాడు అని సెలవిస్తున్నాడు. నీవు బలహీనంగా ఉన్నా అధైర్యపడకు, ఎందుకంటే దేవుడు నీతో కూడా నడుస్తానని నేడు మాట ఇస్తున్నాడు. దేవుడు లోకమంతా విడిచినా దేవుడు నిన్ను విడవకుండా నీతోనే నడుస్తాడు. గాడ్ బ్లెస్.